యాదగిరిగుట్ట. మేము మా ఫ్యామిలీ కలిసి యాదగిరిగుట్ట టెంపుల్కి వచ్చాము. వీకెండ్స్లో పెట్టుకుంటే అస్సలు ఖాళీ ఉండదని తెలిసి మేము వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో పెట్టుకున్నాము. చూడండి, వీక్ డేస్లో అయితే ఎంత ఖాళీగా ఉందో. మాకు దర్శనం కూడా చాలా ఈజీగా అయ్యింది. జనాలు తక్కువ ఉండడం వల్ల చూడండి మా పాప ఎంత విశాలంగా గుడంతా మాదే అన్నట్టు తిరిగేస్తుంది. ఆ తర్వాత ప్రసాదాలు తీసుకున్నాం. అక్కడే ఉన్న శివుడి టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా దర్శనం చేసుకొని వచ్చాము. అక్కడ దేవుడి దగ్గర ఉన్న బొట్టులన్నీ తీసేసి వాళ్ళ నాన్న నుదుటికి రాసింది. ఇంకా అక్కడి నుండి భోజనాలు తినేసి సురేంద్రపురికి వెళ్ళాము. మేము సురేంద్రపురికి వెళ్ళక ముందు మాకు అసలు అది ఏంటి, ఎలా ఉంటుంది, కనీసం మేము ఇన్స్టాలోని వీడియోలోని కూడా చూడలేదు మేము అది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చాలా చిన్న టెంపుల్ అనుకొని లోపలికి వెళ్ళామండి. అదే చాలా చాలా పెద్ద పొరపాటు అయిపోయింది. అది మినిమం 3 hours కంప్లీట్ చేయడానికి అని చెప్పేసి అని అన్నారు. మేము అంతేముంటుందిలే అనుకునే వెళ్ళాము. బట్ మేము వచ్చినప్పటికీ మాకు 4 hours అయ్యింది. మేము అన్ని అవర్స్ టైం తీసుకున్నా సరే ఇంకా అప్పటికి కొన్ని స్కిప్ చేసుకుంటూ వచ్చేసాము. మా హస్బెండ్ చెప్పినప్పుడైతే శిల్పారామం లాగా ఉంటుంది, శిల్పాలతోని టెంపుల్ అంతాను అని అన్నారు. బట్ టెంపుల్ అంటే మేము ఏదో ఒక దేవుడి గురించి అని అనుకున్నాము. కానీ అలా కాదండి. మనకి తెలియని దేవుళ్ళు, మనం వెళ్ళలేని టెంపుల్స్, ప్రతి మారుమూలలో ఉన్న ప్రతి ఒక్క గుడి గురించి కూడా వాళ్ళు ఫుల్గా డీటెయిల్డ్గా శిల్పాలతో క్రియేట్ చేశారు. ఎంత బాగున్నాయంటే నిజంగా చూస్తున్న కొలది చూడాలి అనిపిస్తూనే ఉంది. ఒకదాని నుంచి ఇంకో దానికి ఎగ్జాక్ట్గా టెంపుల్స్లో ఎలా ఉంటున్నాయో అలానే చేశారు. ప్రతి డీటెయిలింగ్ కూడాను. ఓన్లీ దేవుడు మాత్రమే కాదు, కొన్ని అయితే ఈవెన్ టెంపుల్స్ని కూడా అలాగే క్రియేట్ చేశారు. శివుడి బొమ్మ చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ ఒక రౌండ్ వీడియోగ్రఫీ అంటారు కదా, ఆ టైప్లో ఒకటి ఉంది. దాన్ని తీసుకున్నాము. అంత ఎక్కువ తీసుకోలేదు, దాన్ని 30 రూపీసే తీసుకున్నాడు. ఇక్కడ స్వర్గం, వైకుంఠం, నరకద్వారం, కైలాసం, యమద్వారం, ప్రతి ఒక్క విష్ణు అవతారము, చివరిగా విష్ణుమూర్తి శేషనాగుని పైన పడుకుని ఉన్న అవతారం కూడా శిల్పారూపంలో పెట్టారు. ఆ తర్వాత రామ అవతారం గురించి, కాళీమాత గురించి, హనుమంతుని గురించి కూడా ప్రతి ఒక్క డీటెయిల్, లంకాదారణంతో సహా ప్రతిదీ ఉన్నది. ఎక్కడెక్కడ శివుడి టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ రాముడి టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ కృష్ణ టెంపుల్స్ ఉన్నాయో అలాగే ప్రతి ఒక్క దేవుని గురించి కూడా సురేంద్రపూర్లో చూపించారు. మహాభారతంలో జరిగిన కురుక్షేత్రం గురించి, దాంట్లో జరిగిన పద్మవ్యూహం గురించి కూడా అక్కడ శిల్పారూపాల్లో ఉన్నాయి. ఇంకా అన్ని చేసినా సరే మేము లాస్ట్లో శివలింగం ఉంది కదా, దాంట్లో కూడా ఒక టెంపుల్ ఉందంట. అది మేము మిస్ అయిపోయాము. ఎందుకంటే మాకు అప్పటికే చాలా టైం అయిపోతుంది, లేట్ అయిపోయాము. ఇంకా సురేంద్రపురం నుండి స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. ఇంకా స్వర్ణగిరి టెంపుల్ గురించి అందరికీ తెలిసిందే, వెంకటేశ్వర స్వామి టెంపుల్. మా పాప చూడండి ఎంత చక్కగా నవ్వుతూ ఆడుకుంటుందో. అసలు అలుపే లేదు, ఎందుకంటే జర్నీ అంతా పడుకుంటూ గడిపేసింది. ఆ తర్వాత టెంపుల్స్ అన్నీ అందరూ ఎత్తుకుంటూ తిప్పేసాము. ఇంకా తన కలుపు ఎందుకు ఉంటుంది. టెంపుల్కి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా అయిపోయింది. ఆ తర్వాత బయటకు వచ్చాము. మా పాప చక్కగా రథానికి దండాలు పెట్టేసింది. అక్కడ ఉన్న రథాన్ని యథాస్థానంలోకి పెట్టేస్తున్నారు. ఆ తర్వాత పక్కనే ఉన్న విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకుని దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకున్నాము. ఇన్ని దర్శనాలు అయ్యాక మా పాప చాలా అలసిపోయింది. చూడండి ఫేస్ ఎంత అలసిపోయినట్టుందో. అంతేనండి, ఇదే మా యాదగిరిగుట్ట సురేంద్రపురి స్వర్ణగిరి టెంపుల్ దర్శనాలు ఇలా జరిగాయి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా కామెంట్ అండ్ షేర్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి.